ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు అర్హులైన ప్రతి రైతుకు కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్గా 2,000 రూపాయలు చొప్పున 3 నెలలకు ఒకసారి, మొత్తము 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు చొప్పున 3 విడతలుగా 6,000 రూపాయలు మన ఖాతాల్లో జమ అవుతుంది. సో ఈరోజు అంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలై యొక్క నెలలో మరియు అదేవిధంగా నవంబర్ డిసెంబర్ నెలలో మరి అదేవిధంగా మార్చి నెలలో సో ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో ఆయా అర్హులైన రైతులందరికీ కూడా వేయడం జరుగుతుంది. ఇది మనకి లైవ్ టెలికాస్ట్ ద్వారా ఈరోజు వారణాసి నుండి మనకి ప్రధానమంత్రి గారు లాంచ్ చేయబోతున్నారు. సో ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యుల వారు పార్థసారథి గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, అదేవిధంగా మన అసెంబ్లీ కన్వీనర్ బీజేపీ నాగరాజు గారు కూడా సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. సమ్మాన్ నిధి ద్వారా 332 మంది రైతులకి డైరెక్ట్ గా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో కూర్చోబెట్టలేవా కూర్చోలేవు. దేశవ్యాప్తంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు వారణాసి నుంచి బటన్ నొక్కి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సాయం అందించడానికి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ఎకరాకి 6గా మన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరేకల్ గ్రామంలో ఆదోని నియోజకవర్గం కర్నూలు జిల్లాలో ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు రైతులు ఎన్ని కష్టాలు పడుతుంటాడు అని. పెట్టుబడి కావాలని ఎన్నో ఇబ్బందులు పడతాడు రైతు. అప్పులు చేస్తాడు, దుకాణాల్లో అప్పులు తెచ్చుకుంటాడు, వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటాడు, బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకుంటా ఉంటాడు, ఉన్న ఆస్తిని తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు. అంతెందుకు ఇంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకెళ్లి పెట్టి దాని డబ్బులు తెచ్చి ఈరోజు పంట పండించాలని ప్రయత్నం చేస్తాడు. వీటిలో ఎంతో కొంత కష్టాన్ని తగ్గించుకోవాలని, రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలని, వర్షం పడంగానే కనీసం విత్తనాలు ఎరువులు కొనుక్కోవడానికైనా కొంత డబ్బులు అవసరం అవుతుందని ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి రావాల్సి ఉండే. కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ పొద్దున 12 గంటలకు వచ్చి చెప్పినాడు నాకు,
అరేకల్లో పెడదాం సార్ కార్యక్రమం అంటే ఇప్పుడిప్పుడు మీ గ్రామానికి వచ్చాను. ఈసారి మీ గ్రామానికి వచ్చేటప్పుడు అందరికీ చెప్పి వస్తాను. సంబంధించినటువంటి అన్ని అంశాలు మీరు ఉపయోగించుకోవాలి. ప్రధానమంత్రి దగ్గర నుంచి వచ్చే డబ్బులు కేవలం 333 మంది రైతులకు మాత్రమే పడతా ఉంది. కానీ రైతులు మిగతా వాళ్ళు కూడా ఉంటారు, 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే పథకాలు చాలా కేంద్ర ప్రభుత్వానికి పథకాలన్నింటినీ కూడా ఈ అమ్మాయి ఇక్కడ కూర్చొని మీకు అందరికీ చెప్తూ ఉంటది. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉంటది కాబట్టి ఈ అమ్మాయి అందరూ వచ్చి కలవండి, బిడ్డ లాంటిది కదా. ఈ అమ్మాయి దగ్గర వచ్చి కూర్చొని ఇంకా ఏమున్నాయమ్మా, ఇంకా ఏమున్నాయి ప్రభుత్వం దగ్గర అని అడిగితే ఈమె చెబుతుంది. మీకు అందరికీ కూడా మంచి చేసే ప్రయత్నం చేస్తుంది. అన్ని కూడా అందుబాటులో ఉంటుంది. అన్ని ఒకే రోజు చేయండి, ఎందుకంటే నా దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా కదా. ఇట్లా అంటే అన్ని ప్రాజెక్టులు వచ్చేయడా, ఇట్లా అంటే అన్ని రమసలు అయిపోయి అవి సాధ్యం కాదు. కానీ రాబోయే 5 ఏళ్లలో నాకు మీరందరూ కలిసి ఓటేసి 5 ఏళ్ళు ఉద్యోగం ఇచ్చినారు ఎమ్మెల్యేగా, అవునా? ఈ 5 ఏళ్లలో తప్పనిసరిగా ఎంతో కొంత మార్పు చూపిస్తాననే నమ్మకం నాకుంది. ధైర్యంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను.